బీసీలకు మరో వెన్నుపోటు డ్రామాలకు తెరలేపిన చంద్రబాబు కమిషన్ ముసుగులో బాబు కుట్రలు బీసీల పక్షపాతి బీసీవై పార్టీయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల వేళ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నారంటుంది బీసీవై పార్టీ. ఇచ్చిన హామీని అమలు చేసే చిత్తశుద్ధి లేక డెడికేషన్ కమిషన్ పేరిట మరో పెద్ద మోసానికి తెరలేపారు. మొత్తంగా రిజర్వేషన్లు 50% దాటకూడదనే సాకుతో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉత్తుత్తినేనని తేల్చి చెప్పి ఆ వర్గాలకు మరోసారి ఘోరమైన వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పాటు కాలయాపన చేసి ఇప్పుడు తమకు అనుకూలంగా నివేదిక తెప్పించుకోవడం చంద్రబాబు నయవంచన రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అధికారంలోకి రాగానే బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. బట్ కేవలం కంటి తుడుపుగా ఒక కమిషన్ వేశారు. రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకొని రిజర్వేషన్లు 50%కి మించవద్దని ఆ కమిషన్తో చెప్పించి తాను మాత్రం బీసీల హక్కుల కోసం ప్రయత్నించినట్లు నటించడం చంద్రబాబుకు అలవాటే. ప్రస్తుతం అమలవుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు తోడు 34% బీసీ కోటా ఇస్తే 55%కి చేరుతుందని, దీనికి చట్ట సవరణ చేయాలని తెలిసి కూడా బాబు ఆ దిశగా కనీస ప్రయత్నం చేయడం లేదు. జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూబీఎస్ కు 10% రిజర్వేషన్లు కల్పించేందుకు చట్ట సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లి బీసీల కోసం ఎందుకు చట్ట సవరణ చేయించలేదో బాబు సమాధానం చెప్పాలని బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి తప్ప రాజకీయ అధికారం ఇవ్వడంలో ఎప్పుడూ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాయి. అందులోనూ చంద్రబాబుది అగ్రవర్ణ అహంకార ధోరణి. బీసీల ఉసురు తగిలితే ఏ పార్టీ అయినా పతనమవ్వక తప్పదు. ఈ మోసపూరిత రాజకీయాలను తిప్పికొట్టి బీసీలకు నిజమైన రాజకీయ అధికారం, రాజ్యాధికారం సాధించి పెట్టే శక్తి ఒక్క బీసీవై పార్టీకే ఉంది. బీసీల సంక్షేమం, హక్కుల సాధనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మాత్రమే బీసీల పక్షాన నిలబడి అసలైన పోరాటం చేస్తున్నారు. ఇతర పార్టీల వంచనను నమ్మి మోసపోవద్దని, బీసీలకు చట్టబద్ధమైన న్యాయం జరిగేది, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేది కేవలం బీసీవై పార్టీతోనే సాధ్యమని బీసీ సంఘాలు, యువతకు ఇప్పటికే అర్థమైంది. సో జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు సాధించుకునే వరకు చంద్రబాబు మోసాలను ఎండగడుతూ అలుపెరగని పోరాటం సాగిస్తుంది బీసీవై పార్టీ.